జీవశాస్త్రం. సాధారణంగా పోటీ పరీక్షల్లో జీవశాస్త్రంలో 3 అధ్యాయాలు ఉంటాయి. నెంబర్ 1 వృక్షధర్మశాస్త్రం, జంతు ధర్మశాస్త్రం, 3 ఆధునిక జీవశాస్త్రం. ఈ ఆధునిక జీవశాస్త్రంలోని ప్రధాన చాప్టర్స్ గమనించి చూస్తే సెల్ బయాలజీ లేదా కణశాస్త్రం, ప్రధానంగా కనిపించే అధ్యాయం. కణం అనగా ఒక జీవి యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మకమైన భాగం. క్రియపరంగా ఒక జీవిలో సాధారణంగా క్రియను ప్రారంభించడానికి అవసరమయ్యే ప్రాథమిక భాగాన్ని కణం అంటాం. క్రియపరంగా ముఖ్యమైనది, నిర్మాణపరంగా ముఖ్యమైనది. ప్రాథమికమైనటువంటి ప్రతి ఒక్క జీవిలో ఒక కణం ఉంటుంది. అలాగే భౌతిక శాస్త్రంలో ఒక నిర్జీవమైనటువంటి పదార్థం ప్రారంభం అవడానికి అణువు. జీవులు అనేక కణాల యొక్క సముదాయాన్ని కణజాలమని, కణజాలాల యొక్క సముదాయాన్ని అవయవమని, అవయవాల యొక్క సముదాయాన్ని జీవి అని అంటారు. అంటే ప్రాథమికంగా ప్రతి జీవిలో అనేక అవయవాలు, అనేక అవయవాల్లో ప్రతి అవయవంలో అనేక కణజాలాలు, ప్రతి కణజాలంలో ఒక కణం ఉంటుంది. ఈ కణం ఒక జీవి యొక్క క్రియాపరంగా ముఖ్యమైన భాగం, నిర్మాణపరంగా ముఖ్యమైన భాగం. ఇలా నిర్మాణపరంగా ముఖ్యమైనది, క్రియపరంగా కూడా ముఖ్యమైనది. ఆ కణం యొక్క అధ్యయన శాస్త్రాన్ని సెల్ బయాలజీ లేదా కణశాస్త్రం లేదా సైటాలజీ అని అంటారు. కణశాస్త్రం లేదా సెల్ బయాలజీ లేదా సైటాలజీ. మరి మాలిక్యులర్ బయాలజీకి సెల్ బయాలజీకి ఉన్న వ్యత్యాసాన్ని గమనించుస్తే కణంలో ఉన్నటువంటి మరికొన్ని కణాంగాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మాలిక్యులర్ బయాలజీ అంటారు. కణం అంటే కణం యొక్క అధ్యయన శాస్త్రం సెల్ బయాలజీ లేదా కణశాస్త్రం. కణంలోని కణాంగాల అధ్యయన శాస్త్రాన్ని మాలిక్యులర్ బయాలజీ అంటారు. మీరు ఉదాహరణంగా మీరు గమనించి చూస్తే ఇలాగ చూడవచ్చు. ఎన్సిసిబి, సిసిఎంబి. ఎన్సిసిబి నేషనల్ సెంటర్ ఫర్ సెల్ బయాలజీ, పూణే నగరంలో ఉన్న ఈ పరిశోధనా సంస్థ కణానికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని చేస్తుంది, లేదా కణాల మధ్య జరిగే సమాచార బదిలీపై పరిశోధన చేస్తుంది. సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కణం లోపల ఉన్న కణాంగాలపై పరిశోధన చేసే సంస్థ. సో ఇది హైదరాబాద్ నగరంలో కలదు. అంటే కణం లోపల ఉన్నటువంటి కణాంగాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మాలిక్యులర్ బయాలజీ అని, కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణశాస్త్రం లేదా సెల్ బయాలజీ లేదా సైటాలజీ అని అంటారు. సాధారణంగా కణం యొక్క బాహ్యంగా మనం గమనించి చూస్తే కణం వృక్ష కణం మరియు జంతు కణం 2 రకాలైనటువంటి కణాలు మనకు కనిపిస్తాయి. వృక్ష కణం మరియు జంతు కణం. వృక్ష కణం యొక్క బాహ్య పొర కణకవచంతో నిర్మితమైనది. వృక్ష కణం యొక్క బాహ్య పొర కణకవచం. ఈ కణకవచం సాధారణంగా సెల్యులోజ్తో నిర్మితమైన పదార్థం. రసాయనికంగా కణకవచం సెల్యులోజ్తో ఏర్పడిన పదార్థం. జంతు కణం యొక్క బాహ్య పొర ప్లాస్మా త్వచంతో ఏర్పడినది. ఈ ప్లాస్మా త్వచం రసాయనికంగా ఫాస్ఫోలిపిడ్లతో ఏర్పడినటువంటి పదార్థం. వృక్ష మరియు జంతు కణాలు. వృక్ష కణం యొక్క బాహ్య పొర కణకవచంతో ఏర్పడింది. జంతు కణం యొక్క బాహ్య పొర ప్లాస్మా త్వచంతో నిర్మితమైనది. వృక్ష కణం యొక్క బాహ్య పొర అయినటువంటి కణకవచం రసాయనికంగా సెల్యులోజ్తో ఏర్పడిన పదార్థం.
జంతు కణం యొక్క బాహ్యపరైనటువంటి ప్లాస్మా త్వచం ఫాస్ఫోలిపిడ్లతో ఏర్పడింది. అయితే ఇక్కడ వృక్షకణం యొక్క రెండవ పొరైనటువంటి ప్లాస్మా త్వచం కూడా కనిపిస్తుంది. అంటే వృక్షకణంలో ప్లాస్మా త్వచం మరియు కణకవచం రెండూ కనిపించగా, కానీ జంతు కణంలో ప్లాస్మా త్వచం మాత్రమే కనిపిస్తుంది. సో కణానికి సంబంధించినటువంటి పూర్వ సమాచారానికి వెళ్ళేటప్పుడు పెద్ద కణం, పొడవైన కణం మరియు చిన్న కణం, భూమిపై మరియు మానవునిలో ఏ జీవిలోనైనా ఆ జీవి యొక్క అండం అతిపెద్ద కణం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ జీవిని గమనించినా మానవునిలోని పెద్ద కణమైన మానవుని యొక్క అండం, ఏ జీవి యొక్క అండమైన ఆ జీవి యొక్క, ఏ జీవి యొక్క పెద్ద కణమైన ఆ జీవి యొక్క అండం. ఇక్కడ ఆస్ట్రిచ్ అండం భూమిపై అతిపెద్ద కణం. మానవుని యొక్క స్త్రీ యొక్క అండం భూమిపై మానవునిలోని అతిపెద్ద కణం. నెక్స్ట్ పొడవైన కణాన్ని చూసినప్పుడు భూమిపైన నాడీ కణం. ఏ జీవి యొక్క పొడవైన కణమైన ఆ జీవి యొక్క నాడీ కణం. మానవునిలోని అతి పొడవైన కణం నాడీ కణం. మానవునిలోని అతి పొడవైన కణం నాడీ కణం. నెక్స్ట్ మానవునిలోని అతి చిన్న కణం, భూమిపై అతి చిన్న కణం పీపీఎల్ఓ, మానవునిలోని అతి చిన్న కణం ఆర్బీసీ. పీపీఎల్ఓ అనే బ్యాక్టీరియా యొక్క కణం భూమిపై అతి చిన్న కణం. మానవునిలోని అతి చిన్న కణం ఆర్బీసీ. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పొడవైన కణం నాడీ కణం. ఎందువలన ఇది పొడవైన కణం? ఒక్కొక్క టాపిక్ వి విల్ బి డిస్కసింగ్ వన్ బై వన్. నాడీ కణం. ఎందువలన నాడీ కణం మానవునిలోనైనా ఏ జీవిలోనైనా ఎందువలన నాడీ కణం అతి పొడవైన కణం? ఇటీవల కాలంలో అధికంగా ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నటువంటి ఏకైక క్వశ్చన్, మానవ శరీరంలో లేదా ఏ జీవిలోనైనా నాడీ కణం ఎందువలన పొడవైన కణం? ఎందుకంటే మానవుడు పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు అసలు ఎటువంటి అభివృద్ధి చెందని, ఎటువంటి పెరుగుదలను చూపని ఏకైక కణం అంటే కణ విభజనను చూపని కణం. 10 క్వశ్చన్లకు ఒకటే ఆన్సర్. మానవ శరీరంలో అతి పొడవైన కణం ఏ కణం అని చెప్పుకున్నాము? నాడీ కణం. అలాగే మానవ శరీరంలో కణ విభజనను చూపని కణం. కణ విభజనను చూపని కణం. కణ విభజనను చూపదు కనుక అప్పుడే పుట్టిన పిల్లవాడిలో 10 లక్షల నాడీ కణాలు ఉంటే పెద్దయి పెరిగేసరికి 10 లక్షల నాడీ కణాలే ఉంటాయి. అంటే కొత్తగా ఒక కణం నుంచి మరొక కణం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడదు. ఆల్రెడీ ఉన్నటువంటి నాడీ కణం నుంచి క్రొత్త నాడీ కణం ఎటువంటి పరిస్థితుల్లో ఏర్పడదు. అంటే కణ విభజనను చూపకపోవటం వలనే నాడీ సంబంధ వ్యాధులకు ఇప్పటి వరకు ఎటువంటి చికిత్స లభించలేదు. మీరు గమనించి చూస్తే పోలియో ఏ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి? నాడీ సంబంధ వైఫల్యం వలన సంభవించే వ్యాధులు, నాడీ సంబంధ వైఫల్యాల వలన సంభవించే వ్యాధులలో ఎటువంటి చికిత్స లభించకపోవడానికి కారణం నాడీ కణం కణ విభజనను చూపకపోవటం. నాడీ కణం కణ విభజనను చూపకపోవటం. అంటే ఫస్ట్ పాయింట్, నాడీ కణం మానవ శరీరంలో పొడవైన కణం అని ఎందుకన్నాము? ఇది మానవ శరీరంలో కణ విభజనను చూపని కణం. 2, కణ విభజనను చూపదు కనుక కణ విభజనకు అవసరమైన కణాంగాలు లేని కణం. కణ విభజనకు అవసరమైన కణాంగాలు లేని కణం. నాడీ కణం మానవ శరీరంలో అతి పొడవైన కణం. నాడీ కణం కణ విభజనను చూపని కణం. కణ విభజనకు అవసరమైన కణాంగాలు లేని కణం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాడీ కణం మానవునిలో శ్వాసక్రియను అధికంగా చూపే కణం. శ్వాసక్రియను అధికంగా చూపే కణం. శ్వాసక్రియను చూపుతుంది కనుక అధికంగా ఆక్సిజన్ను స్వీకరించే కణం.
ఆక్సిజన్తో పాటుగా గ్లూకోజ్ను కూడా వినియోగించుకునే కణం, అధిక సంఖ్యలో మైటోకాండ్రియాలను కలిగిన కణం, అధిక సంఖ్యలో శక్తిని ఏటీపీల రూపంలో విడుదల చేసే కణం, అధిక సంఖ్యలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేసే కణం. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం నాడీ కణం. మానవ శరీరంలో పొడవైన కణం నాడీ కణం, కణ విభజనను చూపని కణం నాడీ కణం, కణ విభజనకు అవసరమైన కణాంగాలు లేని కణం నాడీ కణం, శ్వాసక్రియను అధికంగా చూపే కణం నాడీ కణం కనుక ఆక్సిజన్ను ఎక్కువగా వినియోగించే కణం నాడీ కణం, గ్లూకోజ్ను అధికంగా వినియోగించుకునే కణం నాడీ కణం, మైటోకాండ్రియాలను అధికంగా కలిగినటువంటి కణం మైటోకాండ్రియాను అధిక సంఖ్యలో కలిగిన నాడీ కణం. నెక్స్ట్, శక్తిని ఏటీపీల రూపంలో నిల్వ చేసుకునే కణం నాడీ కణం, శ్వాసక్రియ యొక్క అంత్య ఉత్పన్నకమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ను కూడా అధికంగా విడుదల చేసే కణం నాడీ కణం. నెక్స్ట్, సో మనం ఇంతకుముందు టేబుల్ వేసుకున్నట్టు పొడవైన కణం అన్నప్పుడు నాడీ కణం ఎందుకనే ప్రశ్న చూసాం. ఎందుకంటే కణ విభజనను చూపదు కనుక మానవ శరీరంలో అతి పొడవైన కణం నాడీ కణం. మరి చిన్న కణం అని చెప్పుకున్నప్పుడు ఆర్బీసీ లేదా ఎర్ర రక్త కణాలు అని చెప్పుకున్నాం. ఆర్బీసీ లేదా ఎర్ర రక్త కణాలు మానవ శరీరంలో అతి చిన్న కణంలో ఆర్బీసీ లేదా ఎర్ర రక్త కణాలు మానవ శరీరంలో అతి చిన్న కణం. ఎందువలన చిన్న కణం మానవ శరీరంలో ఆర్బీసీ ఎందువలన చిన్న కణం అంటే, ఇది ఆర్బీసీ అనే దానికి ఇంగ్లీష్లో అబ్రివేషన్ రెడ్ బ్లడ్ కార్పస్కల్. ఎర్ర రక్త కణాలకు ఇంగ్లీష్ అనువాదంలో రెడ్ బ్లడ్ కార్పస్కల్. కార్పస్కల్ అనగా కేంద్రకం లేని కణం. కార్పస్కల్ అనగా కేంద్రకం లేని కణం. అంటే ఎర్ర రక్త కణాలు కేంద్రకాన్ని లేని కణాలు, కేంద్రక రహిత కణాలు అన్నప్పుడు ఎర్ర రక్త కణాలు. కేంద్రకం లేని కణం మరియు మైటోకాండ్రియాను కలగని కణం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం నాడీ కణంలో అధిక సంఖ్యలో మైటోకాండ్రియాలు ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఎర్ర రక్త కణాలు లేదా ఆర్బీసీ లేదా రెడ్ బ్లడ్ కార్పస్కల్స్లో కేంద్రకంతో సహా ఎటువంటి కణాంగాలను కలిగి ఉండదు. కేంద్రకం ఉండదు, మైటోకాండ్రియా ఉండదు, గాల్జీ సంక్లిష్టం అనే ఏ ఇతర కణాంగాలు లేని కణం కూడా ఎర్ర రక్త కణం. వాస్తవంగా ఇది కణం కాదు, ఇది కార్పస్కల్. రెడ్ బ్లడ్ సెల్ కాదు. ఆర్బీసీ అనేది రెడ్ బ్లడ్ సెల్ కాదు, రెడ్ బ్లడ్ కార్పస్కల్. కార్పస్కల్ అని ఏ కణాన్ని అంటారు? కేంద్రకం లేని కణాన్ని కార్పస్కల్ అని అంటారు. కేంద్రకం లేని కణాన్ని కార్పస్కల్. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇటీవల కాలంలో గమనించి చూస్తే 3 జీవుల యొక్క ఎర్ర రక్త కణాలలో కేంద్రకం కనిపిస్తుంది. సాధారణంగా ఎర్ర రక్త కణం మానవ శరీరంలో అతి చిన్న కణం అని చెప్పుకున్నాం. ఎర్ర రక్త కణం మానవ శరీరంలో అతి చిన్న కణం ఎందుకని చెప్పుకున్నాము? దానిలో కేంద్రకం ఉండదు, దానిలోని కేంద్రకం లేని కణం కనుక మానవ శరీరంలో అతి చిన్న కణం. మరి 3 జీవుల యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒంటె, లామ మరియు కృష్ణజింక. ఒంటె, లామ మరియు కృష్ణజింక అనే 3 జంతువుల క్షీరదాలలో ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉంటుంది. 3 జీవులు. సాధారణంగా ఎర్ర రక్త కణాలు అనగా కేంద్రక రహిత కణాలు. కేంద్రకం కలిగిన ఎర్ర రక్త కణాలు ఒంటెలోను, లామాలోను మరియు కృష్ణజింకలోను కనిపిస్తాయి. సో పొడవైన కణం ఏం చెప్పుకున్నాము? నాడీ కణం. ఎందువల్ల నాడీ కణం పొడవైన కణం? కణ విభజనను చూపని కణం కనుక నాడీ కణం పొడవైన కణం. నెక్స్ట్, ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు మానవ శరీరంలో అతి చిన్న కణం అని. ఎందుకని? అవి ఎటువంటి కణాంగాలు లేని కణం కనుక ఆర్బీసీ మానవ శరీరంలో అతి చిన్న కణం. ఇటువంటి కణాంగాలు లేని కణం కనుక ఆర్బీసీ మానవ శరీరంలో అతి చిన్న కణం. కానీ ఒంటె, లామ మరియు కృష్ణజింక అనే 3 జీవుల యొక్క క్షీరదాలలో కేంద్రకం ఉంటుంది. నెక్స్ట్, 3వ భాగం చెప్పుకున్నాం. మానవ శరీరంలో అతి పెద్ద కణం స్త్రీ యొక్క అండం. ఎందువలన మానవునిలోని లేదా స్త్రీలోని అండం అతిపెద్ద కణం అంటే,
పెరుగుతున్నటువంటి ఫలదీకరణం తర్వాత ఏర్పడినటువంటి జైగోట్ను ఫలదీకరణం పోషించడానికి అవసరమైన ఆహార పదార్థాలను తనతో పాటుగా కొనసాగించుకుంటుంది కాబట్టి, అంటే అండం ఫలదీకరణం చెందిన తరువాత ఏర్పడినటువంటి జైగోట్కు అవసరమైన ఆహార పదార్థాలను తనతో పాటు తీసుకువెళ్తుంది కాబట్టి అండం ఏ జీవిలోనైనా అండం అతిపెద్ద కణం. ఇప్పటివరకు 3 పాయింట్లు వచ్చినాయి. నెంబర్ 1, మానవ శరీరంలో అతి పొడవైన కణం నాడీ కణం, మానవ శరీరంలో అతి చిన్న కణం ఎర్ర రక్త కణాలు, మానవ శరీరంలో అతిపెద్ద కణం అండం. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో విడుదలయ్యే అండం మానవ శరీరంలోని అతి పెద్ద కణం. నెక్స్ట్, కణానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలను మనం పరిశీలించి చూస్తే గొప్ప శాస్త్రవేత్తలు కణానికి సంబంధించి మొట్టమొదటిసారిగా కణంను గుర్తించిన శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. ఇతను చెట్టు యొక్క బెరడును సేకరించి చెట్టు యొక్క బెరడును సూక్ష్మదర్శిని కింద గుర్తించి దీనిలోని కణం షట్కోణాకృతిలో ఉందని గుర్తించినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. అయితే అది నిర్జీవ కణం. అంటే క్వశ్చన్ బట్టి ఆన్సర్ మారుతుంది. మొట్టమొదటిసారిగా నిర్జీవ కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. ఇతను కనుగొన్నటువంటి నిర్జీవ కణం షట్కోణాకృతిలో ఉన్నటువంటి కణం. షట్కోణాకృతిలో ఉన్న ఈ కణాన్ని గుర్తించి ఇతను తన యొక్క ప్రతిపాదనలను మైక్రోగ్రాఫియా